హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు మనము మన తెలంగాణ రాష్ట్రం యొక్క బడ్జెట్ యొక్క అంశాన్ని గురించి ఒకసారి మనము చూసినట్లయితే 2026-27 బడ్జెట్పై చర్చ ఆమోదం. అదే రోజున ఉభయ సభల్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం 3.29 నుంచి 3.30 లక్షల కోట్ల మధ్య బడ్జెట్. చూద్దాం మనం వివరాల్లోకి వెళ్ళి. రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను గత ఏడాదితో పోలిస్తే మరింత పెంచనున్నట్లు తెలుస్తుంది. గత ఏడాదితో పోలిస్తే మరింతగా పెంచుతుందంట బడ్జెట్ మన రాష్ట్ర ప్రభుత్వం. మరి ఏ విషయాలల్లో బడ్జెట్ను పెంచుతుంది, ఎంత ఎక్కువ బడ్జెట్ను పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ బడ్జెట్ను ఎంత ఎక్కువ బడ్జెట్ను ప్రవేశపెడుతుంది అనేది ఒకసారి మనము వివరాల్లోకి వెళ్ళి పూర్తిగా చూద్దాం. మనం 2025-26 బడ్జెట్ కంటే 5% మేర పెంచాలని ఇదివరకు అనుకున్న ప్రభుత్వం ప్రస్తుతం ఆ మొత్తాన్ని 8 మేర పెంచాలనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. మంచి అంశం ఏది. 5% పెంచాలనుకున్నది 8% పెంచుతూ మరి దేనికి కేటాయించబోతున్నారో మరి ఏందో ఒకసారి కూడా చూద్దాం మనం. అది దీంతో 3.29 లక్షల కోట్ల నుంచి 3.30 లక్షల కోట్ల వరకు 2026-27 బడ్జెట్ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఓకే, ఈ బడ్జెట్కు ఆమోదం తెలపడానికి రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 20న సమావేశం కానుంది. రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 20న సమావేశం కానుంది, అంటే రేపు సమావేశం అవుతుంది. ఇందుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్లో శుక్రవారం ఉదయం 9:30 సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. 2026-27 బడ్జెట్కు మంత్రివర్గం ఈ భేటీలో ఆమోదం తెలపనుంది. అనంతరం అదే రోజున ఉదయం 11 గంటల ప్రాంతంలో అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి తుర్తిల శ్రీధర్ బాబు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. కాగా ఈసారి బడ్జెట్ రూపకల్పనలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర వాస్తవ రాబడులు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, పన్నుల వాటాలను పక్కాగా అంచనా వేసి బడ్జెట్ను తీర్చిదిద్దని సమాచారము. ఇక్కడ ఏమంటున్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు, రాష్ట్ర వాస్తవ రాబడులు, పన్నుల వాటాలను పక్కాగా అంచనా వేసిందట. అంచనా వేసి ఈ యొక్క బడ్జెట్ను తీర్చిదిద్దిందట అని సమాచారం చెప్తున్నారు. 2025-26 బడ్జెట్ వచ్చేసి మొత్తము 3,04,965 కోట్లు కాగా ఎప్పుడు ఇది 2025-24లో బడ్జెట్ ఎంత రిలీజ్ చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం అంటే 3,04,965 కోట్లు కాగా దీనికి మరో 8% మేర పెంచి కొత్త బడ్జెట్ను రూపొందించినట్లు తెలిసింది. పారాథెట్లకు ఈసారి బడ్జెట్లో ప్రాధాన్యతనిచ్చినట్లు సమాచారం. వీరికి ఇళ్ల స్థలాలు, ఇతరత్ర ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిసింది. అర్చకుల జీతభత్యాలు కూడా ప్రభుత్వం పెంచే అవకాశాలు ఉన్నాయి. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత గీత కార్మికులు, HIV ఫైలేరియా బాధితుల తదితర వర్గాలకు ప్రస్తుతం ఇస్తున్న 2016 పెన్షన్ను రూ. 2,516కు పెంచే అవకాశం ఉంది. ఇందుకోసం బడ్జెట్లో అదనపు కేటాయింపులు చేసినట్లు చెబుతున్నారు. ఓకే, మంచిగా ఉంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క హ్యూమన్ రైట్స్ PWA సంస్థ నుంచి మేము ఇచ్చే సూచన ఏంటంటే, రాష్ట్రంలో వితంతు పింఛన్లు, ఒంటరి మహిళ పింఛన్లు, వృద్ధుల పింఛన్లు అర్హులైన వారికి రాకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు, అంటే వాళ్ళకు ఇంకా పింఛను వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు కూడా పింఛను అవి ఈ ప్రభుత్వంలో ఉన్నాయి. పోయిన ప్రభుత్వంలో కూడా అర్హులై ఉండి కూడా పింఛన్లు తీసుకోలేని సందర్భం, అంటే వారికి పింఛన్లు గవర్నమెంట్ అందించట్లేదు. కాబట్టి మీరు వీరందరినీ గుర్తించి వీరందరినీ ఒకసారి మళ్ళీ ఎంక్వైరీ చేసి నిజంగా ఇందులో అందరూ అర్హులైన వారేనా కాదా, అర్హులైన వారికి చెందుతుందా లేదా అనేది ఒకసారి పూర్తి స్థాయిలో విచారణ చేసి వారందరూ చాలా నిరాశతో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ అందే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి నేను మన రాష్ట్ర ముఖ్యమంత్రిని సవినయంగా హ్యూమన్ రైట్స్ PWA సంస్థ నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.